కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. కరూరులో ఎటు చూసినా కన్నీటి ధారలే కనిపిస్తున్నాయి. 39 మంది మృతితో విషాదంగా మారిన ప్రాంతమంతా కూడా ఊపిరి సలపక గుండెలు ఆగిపోయాయి. తమ వారిని కాపాడుకునేందుకు తాపత్రయంలో కొందరు, ప్రాణభిక్ష కోరుతూ అర్థించిన మరికొందరు. తన బిడ్డను కాపాడాలంటూ ఓ తండ్రి ఆవేదన, చనిపోయిన కొడుకు వద్ద బోరున విలపించిన తల్లి. కరూరు దృశ్యాలు ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తున్నాయి. ఊపిరి సలపని పరిస్థితుల్లో ప్రాణాల కోసం పాకులాడిన యువత, చేతులు జోడించి ప్రాణభిక్ష కోరుతూ అర్థించిన వృద్ధురాలు, తన బిడ్డ కనిపించడం లేదంటూ ఓ తల్లి పడ్డ ఆవేదన, ఆ పక్కనే పడి ఉన్న ఓ చిన్నారి మృతదేహం, చనిపోయిన కొడుకు మృతదేహానికి తల్లి చివరి మూతు, మరో నెలలో పెళ్లి, ఇంతలోనే నలిగిపోయిన జంట. ఇవన్నీ ఇప్పుడు కరూరు విషాదాన్ని ప్రపంచానికి కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి. యావత్తు దేశం చూపు ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతోందో చూస్తోంది. ప్రతి ఒక్కరి గుండె కరూరులో మిగిల్చిన కన్నీటి దృశ్యాలకి కరిగిపోతోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 39 మంది తొక్కిసలాటలో నలిగిపోయారు. అనుకున్న దానికంటే జనం ఎక్కువగా రావడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితుల్లో నెలకొన్న ఈ ఘటనలో 39 మంది కన్నుమూశారు. అభంశుభం తెలియని వ్యక్తులు. చాలా మంది తొక్కిసలాట్లో నలిగిపోయారు. మరికొందరికి ఊపిరాడక విలవిలలాడిపోయారు. కాపాడండి మహాప్రభో అంటూ వేడుకున్నారు. మరికొంతమంది తమ బంధువులు ఎక్కడున్నారో అంటూ వెతుక్కుంటూ అక్కడే కూర్చున్నారు. మరికొందరు తమ పిల్లల కోసం పరితపించారు. ఓ వ్యక్తి స్పృహ కోల్పోయినా తన చిన్నారిని తీసుకుని ఆసుపత్రికి పరుగెత్తాడు. కాపాడాలంటూ అతను రోధిస్తున్న తీరు అక్కడున్న అధికారులకు సైతం కంట నీరు తెప్పించిందని కూడా చెప్పుకోవచ్చు. చూసాం కదా కరూరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. ఆ బిడ్డను 2 చేతులతో ఎత్తుకొని కూడా ఆ తండ్రి సార్ అనుకుంటూ కూడా బతికించమని ఆ బిడ్డని చేతిలో పట్టుకొని కూడా అభ్యర్థిస్తున్నాడు. తను ఒక రకమైన ఆర్తనాదమే అక్కడ వినిపిస్తుంది. వెనకాలన్న అక్కడున్న ఆయమ్మలు కూడా ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా కన్నీటి పర్యంతమవుతున్నారు. అక్కడ చూసిన ఆ దృశ్యం కూడా చాలా హృదయ విదారకరంగా ఉంది. నాకు చెప్పడానికి కూడా మంచిగా అనిపిస్తలేదు. బట్ ఆ సీన్ చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. చిన్న బిడ్డ, మాటలు రాని బిడ్డ ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉండి కాపాడాలని అంటూ కూడా వేడుకుంటున్నాడు. నిన్న విజయ్ సభలో ఎలాంటి దృశ్యాలు ఈరోజు ప్రపంచానికి చూపిస్తున్నాయో కనిపిస్తున్నాయో కూడా, దీని నుంచి చాలా వరకు అందరూ చాలా పాఠాలు నేర్చుకోవాలి. ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవట్లేదు. ఈరోజు ఎలాంటి హృదయ విదారకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయో తమిళనాడులో మనం చూస్తున్నాం. ఆ దృశ్యాలన్నీ కూడా ఎవ్వరూ మర్చిపోలేని సిచ్యువేషన్స్గా ఉన్నాయి. గంట గడిచే కొద్దీ కూడా అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొందో కూడా బయటకు వస్తున్న దృశ్యాలైతే మనకి కనిపిస్తున్నాయి. ఒక్కొక్క న్యూస్ బయటకు వస్తుంటే కూడా అందరికీ గుండె తరుక్కుపోతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. హాస్పిటల్స్ నిండా పేషెంట్స్, కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనిపించక ఓ పక్క పిల్లల్ని కాపాడమంటూ ఇంకా ఐసీయూలో కూడా చాలామంది చికిత్స పొందుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆ సభాస్థలిలో నిన్న ఆ ఘోరాన్ని కూడా ఒకసారి మనం ఆ విజువల్లో చూడొచ్చు. ఎంతటి దారుణంగా ఉందో కూడా ఆ పరిస్థితి చూడొచ్చు. ఇసకేస్తే రాలనంత జనం అక్కడ మనకి కనిపిస్తున్నారు. ఆ డ్రోన్ విజువల్స్ అంత హైలో నుంచి చూస్తుంటే అక్కడ జనాలకి ఊపిరాడే పరిస్థితి కనిపిస్తుందా? అందులో తమిళనాడులో టెంపరేచర్ కూడా ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ నెలకొన్న ఈ దృశ్యాలన్నీ కూడా ప్రపంచానికి ఒక గుణపాఠంగానే చూడాలి. ఎందుకంటే తరచుగా ఇలాంటివి సభలు జరిగిన, విజయోత్సవ ర్యాలీలు జరిగిన, వాళ్ళ అభిమాన హీరోలు వస్తున్నా, అభిమాన హీరోల సినిమాలు చూస్తున్నా, ఫస్ట్ డే సినిమాలకు వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటికీ కూడా ప్రాణం ఖరీదుగా మారిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. ప్రాణాలు కోల్పోతున్నాం. ఆనందంగా వెళ్ళి అభిమాన హీరో చూద్దాం అనుకుంటున్నాం, అభిమాన క్రికెటర్ని చూద్దామని అనుకుంటున్నాం,
అలాగే అభిమాన హీరోని చూద్దామని అనుకుంటున్నాం. ఆ విజయోత్సవ సభలో మనం కూడా పాల్పంచుకుందామని అనుకుంటున్నాం. ఏంటి లాభం? తర్వాతకి ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలని పణంగా పెడుతున్నాం. దీని నుంచి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకోవట్లేదా? నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనకి డిజిటల్ మీడియా పెరిగిన తర్వాత కూడా అన్నీ మనం అరచేతిలో స్వర్గాన్ని చూస్తున్నాం, చేతిలో ఫోన్లో చూస్తున్నాం. ఎంతో టెక్నాలజీ కూడా మనకు అభివృద్ధి చెందింది. అక్కడ లైవ్లో ఉండి ఆ దగ్గరుండి చూస్తేనేనా? ఈరోజు వీటికన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారో మన దగ్గరే ఉంది సమాధానం కూడా. మనం వెళ్ళి మన చావును మనం కొని తెచ్చుకున్నట్టే ఉంది. ఖచ్చితంగా దీని నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అయితే తొక్కిసలాట విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ అక్కడ బాధితుల ఆర్తనాదాలను చూసి ఒక్కసారిగా కూడా చలించిపోయారు. ఆయనకు కూడా అక్కడున్న హృదయ విదారకర పరిస్థితులను చూసి ఆయన కూడా చిన్న పిల్లలాగా బోరున విలపిస్తున్నారు. ఎందుకంటే చిన్న బిడ్డల్ని కూడా ఎత్తుకొని వస్తున్నారు అక్కడ హాస్పిటల్స్కి. నా బిడ్డని కాపాడండి అంటూ కూడా ఇందాక మనం ఒక వీడియో చూసాం. చాలా దారుణంగా ఉంది హాస్పిటల్లో పరిస్థితి. సార్ 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 అనుకుంటూ కూడా ఆ బిడ్డని చేతుల్లో మోసుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో అక్కడ మంత్రులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చెప్తుంటే మాకు కూడా పరిస్థితి బాగుంటుంది. కొన్ని వీడియోస్ మేము కూడా చూపించలేం కాబట్టి ఇక్కడి నుంచి మేము చూసిన తర్వాత కూడా అవి చెప్పడానికి కూడా రావట్లేదు. అంత అక్కడ హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. ఇంకా వాళ్ళకి అందరికీ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అందిస్తూనే ఉన్నారు. కొంతమందికి ఐసీయూలో కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వార్డుల్లో కూడా 400 మందికి పైగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో చూడాల్సి వస్తుందో కూడా చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే నిన్న అంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కండిషన్స్ పాటించండి అని చెప్తే విన్నారా అంటూ కూడా ఆ మంత్రి ఏ విధంగా విలపిస్తున్నారో ఒకసారి చూడండి మీరు కూడా. कंडीशन से पाला पड़ेगा कंडीशन से पाला पड़ेगा पदार्थ निन्ना सर